నేను మాట్లాడే ముందు ఐ థింక్ ఎప్పుడు మామూలుగా సాధారణంగా వీళ్ళు బ్యాక్లో ఉండిపోతుంటారు. నా ప్రొడక్షన్ ఐ థింక్ దే ఆర్ బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ, వెంకట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద మై హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ ఈరోజు ఏమైనా మాట్లాడతావా? ఎక్కడున్నాడు? నేను మాట్లాడవా? సరే, ఓకే. అండ్ ఈ ఇయర్ నాకు 2 బ్లాక్ బస్టర్లు పడినాయి. అండ్ ఆ 2 సినిమాలు కోర్ట్ అండ్ హిట్ 3. అండ్ కోర్ట్కి బలం మా అక్క, అండ్ హిట్ 3కి బలం అభి. సో వీళ్ళిద్దరు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సరే, నువ్వు స్టార్ట్ చేయబడి మెల్లగా పంపిస్తాను. ఫ్రాంక్లీ హిట్కి నేను అంత ఇన్వాల్వ్మెంట్ లేదు, లైక్ షూట్లో ఎస్పెషలీ. ఐ వాజ్ వెరీ బిజీ విత్ కోర్ట్ హిట్ షూట్ నడుస్తున్నప్పుడు. బట్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు సే వన్ థింగ్, శైలేష్, బికాస్ వెన్ ఐ సా ద ట్రైలర్, వన్ థింగ్ దట్ స్టేడ్ విత్ మీ. ఆ ట్రైలర్ మీరు చూసారు కదా, సినిమా కూడా చూసుంటారు. దాంట్లో డైలాగ్ ఏంటంటే, సర్వైవ్ అవ్వలేవు అన్నప్పుడు ఇది నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను అంటాడు కదా. ఐ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ దట్. యాక్చువల్లీ కెరియర్ బిగినింగ్ నుంచి వినట్లేదు, వాడు చిన్నప్పటి నుంచి వింటున్నాడు. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ హూ సెడ్ దాట్ వాజ్ యాక్చువల్లీ మీ. నేను, అమ్మ, నాన్న అందరం చెప్పాం వాడికి, వద్దు నాని సినిమాలు వద్దు, సర్వైవ్ అవ్వలేవు అని. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్. హీ హర్డ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్. సినిమాలు వద్దు, ఇది కాదు మనకి, ఇది సర్వైవ్ అవ్వలేవు అని. అండ్ టుడే ఐ am సో ప్రౌడ్ that he survive అనేది చాలా చిన్న మాట. He not only survived, he I think flourished, and he's making so many people who struggle like him also flourish through movies that he's making, through stories that he's telling. So I'm really proud of you, Nani. So one other thing coming to hit is, నేను 20 ఏళ్ల వరకు థియేటర్లో ఇలా ఒక సింగిల్ స్క్రీన్లో నాని సినిమా చూడలేదు. సో ఇట్ has been my dream from like 20 years to see first day first show Nani's film in a single screen with his fans. బట్ నాకు కొంచెం మీ అందరికీ భయం ఉన్నట్టే ఒక యాక్షన్ ఫిల్మ్ ఇంత వైలెన్స్ చూడడం కొంచెం భయం ఉండింది నాకు. లైక్ ఓకే, ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాడు, ఇస్ దిస్ అ నాని ఫిల్మ్ అని అందరికీ ఉన్నట్టు కొంచెం భయం ఉండింది. బట్ దెన్ ఐ వెంట్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ శ్రీరాములు. ఎవ్రీబడి, నా ఫ్యామిలీ అంతా ఏఎంబీలో చూస్తుంటే నేను ఒక్కదాన్నే విత్ మై హస్బెండ్ వీ వెంట్ టు శ్రీరాములు అండ్ వాచ్ ద షో. Oh my God, Shailesh. I never thought I like a genre with this much violence. I loved it completely. What an experience it was. So నాకు అర్థమైంది ఏంటంటే దానివల్ల ఇట్స్ నాట్ అబౌట్ నాని ఫిల్మా కాదా కదా, ఇట్స్ నాని. He'll keep on rediscovering himself. He'll challenge the stereotypes and he'll rediscover himself, and I hope he'll keep doing that and giving us many more films that will surprise us. And so today, to conclude, I just have to say there's 3 things I'm very proud of. First and foremost, I'm very proud of India today, how it's handled all the situation. I'm really proud. After 20 years, I'm back, and I'm so proud to be here today and feel the pride with all of you guys. The second thing is, of course, I'm proud of Nani. And I'm also proud to be a Telugu audience with all of you, because if you do it with conviction, ee genre panchedu, aa genre panchedu anedi em undadu. If you do a film with the conviction and tell a new story, it will work and you will make it work. So thank you so much. And Mrudula, sorry. Okay, so Mrudula was as fierce as Arjun Sarkar. And I think she brought the little vulnerableness to Arjun Sarkar, because anta seriousness chusinapudu, okay, there's this vulnerable side also to Arjun Sarkar anedi Mrudula brought it out. So Mrudula, it was lovely seeing you fight and also bring that soft side of Sarkar. And all the artists were brilliant. I screamed the most when Sesh came in. So it was really nice cameo and brilliant team. And again, because they're family, I have to talk about 2 people. Abhi, నేను కోర్టులో బిజీ ఉన్నప్పుడు he was busy with hit. The kind of work he put in, I know, పాపం పెళ్ళి కావాల్సినోడు అప్పుడే 40 ఏళ్ళోడు అయిపోయాడు ముసలోడు ఒక సినిమాకి. He didn't sleep, he didn't eat. He really worked hard for this film. And the second one is Ananya, Prashanti's daughter, who was working as an assistant to Sanu Garu. And she did the same thing. It was an internship, but she was, I think, helping all the departments, not just Sanu Garu. So we miss you, Ananya, and we can see the work that you did on the film. Thank you so much.